యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పంతం పట్టి నువ్వే ఓడిపోయావు. పట్టుదలతో మేం గెలిచాం. నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తే తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ మాకుందని నీకు తెలిసిందిగా. ఇంకా తనతో మాట్లాడేంటన్నయ్యా? వదిన చెప్పింది కదా, తిప్పన్నయ్య మీసం. చూస్తూ ఉండు. పదకొండమ్మ. రండి. ఆగండి 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 ఆగండి. ఏం డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నారు? అక్కడే ఆగాలి. ఏంటండి? చెప్తా కదా. అమ్మ శైలు, తొందరగా 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 రా. వస్తున్నాను తాతయ్య. కాంపిటీషన్ లో గెలిచొచ్చారు కదా, అక్కడ ఎంతో మంది దిష్టి పెట్టుంటారు. అందుకోసమని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. అమ్మమ్మ ఒకసారి రా. ఏంటే? ఇది కొట్టేసాయి. నేనా? లేకపోతే నేనా? అమ్మమ్మ, స్టేజ్ మీద అన్నయ్య వదినలకి ఎంత దిష్టి తగిలిందో ఏంటో. ఆ దిష్టి పటాపంచలయ్యేటట్టు గట్టిగా కొట్టు. వెళ్ళు. ఏంటి, పోటీలో వదిన కూడా పార్టిసిపేట్ చేసిందా? కాబట్టే కదా అన్నయ్య విన్నైంది. అంటే అది లేకపోతే నా కొడుకు గెలిచేవాడు కాదారా? అమ్మా, నువ్వు అలా అర్థం చేసుకోకు. ఇద్దరు ఒకరికొకరు తోడై విజయం సాధించారు, అది నా ఉద్దేశం. సరే సరే, లోపల పదండి అమ్మా, లోపల పదండి. పదండి. ఏం జరిగింది? ఏముంది, ఈ దున్నపోత అక్కడికి వచ్చి మా ప్లాన్ మొత్తం దారి మార్చేసింది. నువ్వు అసలు మనిషివేనా? ఎన్నిసార్లు ఓడిపోతావే? ప్రతిసారి ఓడిపోయిన బతకడం అవసరమా? ఎక్కడైనా వెళ్ళి చచ్చిపోవే. ఎవరిని తిడుతుంది ఇది? ఏంటమ్మా, నేను నువ్వే తిట్టుకుంటున్నావా? ఇంకేం చేయను. నా అసమర్థతకి, నా చేతకంతనానికి నన్ను నేనే తిట్టుకుంటున్నాను. సర్లే, అయిపోయింది కదా. ఏమైపోయింది? ఏమైపోయింది నాన్నమ్మా?
ఆ గుండమ్మ మళ్ళీ హీరో అయిపోయింది. ఆ గుండమ్మ అక్కడికి రాకుండా ఇంటి దగ్గర ఉండేలా ప్లాన్ చేసి దాన్ని నేను ఆపాను. అక్కడ ఆది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆ లలితాదేవి ప్లాన్ చేసింది. కానీ ఆ గుండమ్మ ఎంట్రీ ఇచ్చి ఇద్దరి ప్లాన్ ని తిప్పి కొట్టేసింది. అక్కడికి ఒకదాని తర్వాత ఒకటి ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నాం. కానీ ఆ గుండమ్మ ఎదురైన ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తూ మా ఎత్తులని చిత్తు చేస్తూ 3 రౌండ్లని పూర్తి చేసేసింది. ఆదిని గెలిపించేసింది. ఆది డ్రీమ్ ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసేసింది. ఇప్పుడు ఆది దాన్ని నెత్తి మీద పెట్టుకోకుండా ఊరుకుంటాడా? గుండమ్మకక్కడ చప్పట్లు, సన్మానాలు, పొగడ్తలు, ఇంటి దగ్గర హారతులు. ఇదంతా తలుచుకుంటుంటే తల గోడకేసుకుని బాదుకొని చచ్చిపోవాలనుంది. చస్తే ఏమొస్తుంది? ఎంత గొప్పవాడు చచ్చినా ఒక్కరోజే ఏడ్చి ఊరుకుంటారు. ఏదైనా సాధించాలి అంటే ఆవేశం కాదు, ఓర్పు కావాలి. యుద్ధంలో గెలవాలి అంటే బలగం ఉంటే సరిపోదు. తెలివి ఉండాలి, ప్లాన్ ఉండాలి. వచ్చే ప్రతి ఓటమిని పునాదిరాయిగా వేసుకుంటూ ముందుకు వెళ్తే ఏదో ఒకరోజు గెలుపు అంచు కనపడుతుంది. అంతవరకు ఓపికతో ఉండు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. అబ్బా సూపర్ గుండమ్మ. నీకు ఫైటింగ్లు చేయడమే వచ్చు అనుకున్నాను, పాటలు పాడడం కూడా వచ్చా గుండు? ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు పాడతానండి. ఆ హ్యాపీ మూమెంట్ ని క్యాచ్ చేయాలనే వీడియో తీశాను, చూస్తావా? చూపించండి రండి. ఏమండి, తలకి ఢీ కొట్టుకున్నాం. అయ్యో ఏమండి, ఒక్కసారి గుద్దేశాను అంటే కొమ్ములు వస్తాయి. ఉండండి, ఇంకొకసారి గుద్దుతా. నీ రియాక్షన్కి మీనింగ్ నాకు తెలుసు. ఒక్కసారి తల కొట్టుకుంటే మళ్ళీ రెండోసారి కొట్టుకోవాలి, అంతే కదా? లేదంటే కొమ్ములు వస్తాయి, అంతే కదా? అరే బాగానే గుర్తు పెట్టుకున్నారే. వద్దు, నీ తలతో గుద్ది నా తలని బొప్పి కట్టి చేయకే, నేను గుద్దుతాను. ఉండు. హే గుండు, ఏదేమైనా నువ్వు గెలిపించకపోయి ఉంటే నాకు విజయం వచ్చుండేదే కాదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నన్ను మోటివేట్ చేశావు. నా పక్కనే ఉండి నన్ను గెలిపించావు. ఇన్ని చేసినా
నీకు థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. నాకేం అవసరం లేదండి. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానం నాకు చాలు. మీ దగ్గర నుండి నేను కోరుకుంటున్నది ఇదే. అభిమానం వరకు ఓకే, మరి ప్రేమ అంటావేంటి? ఆ? అలా అంటారేంటండి? చూడుగుండు, నాకు బాధ అనిపించినప్పుడు కానీ ఇలా సంతోషంగా ఉన్నప్పుడు కానీ నిన్ను దగ్గరకు తీసుకొని నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ భయం. భయమా? దేనికి? అంటే నా ఫీలింగ్ని నువ్వెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావో అని. నా ఫీలింగ్ ఫ్రెండ్ అని, కానీ నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నారంటే నన్ను ప్రేమిస్తున్నారు, నేను నీ భర్త అని ఫీల్ అవుతావని. అయితే నేను ఫ్రెండ్ నన్నేనా? అలాగే ఉందామని నువ్వే చెప్పావు కదా గుండు. ఇప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పింది కూడా ఫ్రెండ్ అనే ఫీలింగ్తోనే. అయితే ఇంకెప్పుడు నేను మీకు భార్యనవుతాను. అది నాకు తెలియదు గుండు. ఇదిగో నేను ఇవాళ ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నాను. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు నచ్చదు, ముందే చెప్తున్నాను. నేను కన్నీళ్లు పెట్టుకుంటే నచ్చదు అంటారు, కానీ మాటలతో మీరే కన్నీళ్లు పెట్టిస్తారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. నా మనసుకి ఎలా నచ్చ చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదండి. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఫ్రెండ్ అనే మీరు, నువ్వు నాకు భార్యవి అనే రోజు వస్తుంది అని నాకు నమ్మకం ఉందండి. ఆ రోజు ఎంత కాలానికి వస్తుందో మీకు తెలీదు, నాకు తెలీదు. కానీ నేను మాత్రం వెయిట్ చేస్తాను. నేను చచ్చేలోపు మీతో నేను మీ భార్యని అనిపించుకునే పోతాను. ఇది మాత్రం పక్కా. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ ఏమన్నా కావాలా? తప్ప ఇంకేముంది తాగడానికి ఈ తాతయ్యమ్మా? ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్రపోలేదా? పట్టలేదమ్మా, ఈ మధ్య అసలు పట్టట్లేదు. గుడ్ మార్నింగ్ తాతగారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్ పెట్టారు? మా తాతగారికి నిద్ర పట్టడం లేదంట. అవునా, ఏమైందండి? ఇదిగో మీరిద్దరు నేను కాంపిటీషన్లో గెలిచారు కదా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోక అన్హ్యాపీ అయింది. ఇదిగో మంచి టానిక్ పడితే సెట్ అయిపోద్ది. టానిక్కా? అదేంటో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, ఆయన అంటున్న టానిక్ అవన్నీ మెడికల్ షాప్ లో దొరకవండి. మరి ఎక్కడ దొరుకుతుంది? వైన్ షాప్ లో. ఇదిగో అదే మా ఊర్లో ఉండుంటే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదిగో మినిమం ఓ ఫుల్ వేసిపోయి ఉండేది. ఏం అక్కర్లేదు, ఈ వయసులో ఫుల్ అయితే ఆ తర్వాత ఏమవుతుందో ఆలోచించుకో.
మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను ఉండండి. అబ్బా కాఫీ అనా? తాతయ్య మీ మనరాలే కదా, లైట్ తీసుకోండి, వదిలేండి. హా, మీకెందుకు, ఎవ్వరికి తెలియకుండా సాయంత్రం నేను సెటప్ చేస్తానుగా. నిజంగానా? ప్రామిస్. థ్యాంక్స్ మనోడా. ఇదిగో పార్టీ ఇస్తాను కాబట్టి ఈ రోజు నుంచి నేను కూడా నీ పార్టీ. కళ్యాణ్, ఏంటలా తడిచిపోయావు? బయట వర్షం ఏమైనా పడుతోందా? వర్షం కాదు శైలు, ఇదంతా స్వెట్. పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఈ కుర్రోడు పట్టు వదలట్లేదయ్యా. సిన్సియర్ అనిపిస్తుంది పాపం. సిన్సియారిటీ ఒక్కటే సరిపోదు తాతగారు. అతని పక్కన మా చెల్లి ఎలా ఉందో చూడండి. కొండలా వాడుంటే కొండ మీద గులకరాయిలా ఇది ఉంది. శైలు, వెళ్ళి వేయింగ్ మిషన్ తీసుకురా, ఎంత తగ్గానో చూసుకుంటాను. వేయింగ్ మిషనా? సరే. అయ్యో తాతగారు పదండి. బాబు బాబు, చిట్టుకన్నా ఆగు. కళ్యాణ్, ఇదిగో కళ్యాణ్, జాగింగ్ చేసి బాగా అలసిపోయినట్టున్నావు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్తాను, ముందు వెయిట్ చూసుకోవాలి కదా. మన ఇంట్లో వేయింగ్ మిషన్ లేవు బాబు. లేదా? ఒకప్పుడు ఉండేది, మీ అక్క లెగ్గ పెడితే అది ముక్కలు అయిపోయింది. ఎందుకన్నయ్య అబద్ధాలు చెప్తావు? వేయింగ్ మిషన్ ఉందిగా, ఇదిగో కళ్యాణ్. ఇదిగో అబ్బాయి, ఓ 100 గ్రాములో 1/4 కిలోను అయితే చూసుకోవడం దేనికి? గట్టిగా ఓ 10 కిలోలు తగ్గిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు కదా. లేదండి, రోజు రోజు డెవలప్మెంట్ ఏంటో చూసుకోవాలి. ఈ మిషన్కి మూడింది అనుకుంటా. అయ్యో అయ్యో, అది ఏమైంది? సౌండ్ వచ్చింది. ఏమైంది చెప్పే? ఏమైంది? అమ్మా, అటు చూడండి. వేయింగ్ మిషన్ పగిలిపోయిందేంటి? అంటే నేను ఎంత వెయిట్ తగ్గానో చెక్ చేసుకుందాం అనుకున్నానండి. ఏమైందో మరి, అలా ఎక్కాను, ఇలా ముక్కలైపోయింది. ముక్కలవక నువ్వు కూర్చుంటే కుర్చీలే విరిగిపోతాయి. వెయింగ్ మిషన్ ఒక లెక్క. గతంలో వేయింగ్ మిషన్ కాస్త అది పగలగొట్టింది. నేను వెయిట్ చెక్ చేసుకుందామని తెచ్చుకున్నా కొత్త వేయింగ్ మిషన్ కాస్త నువ్వు ముక్కలు చేశావు. ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉంచాలి అనుకోవటం లేదురా నువ్వు? అసలు మనిషివా రాయివా? అమ్మా అమ్మా, ఇంత పర్సనాలిటీ పెట్టుకుని ఎక్కితే ఆ మిషన్ ఉంటుందనుకుంటున్నావా? అసలు మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి కదా. అది కాదత్తయ్యా. నువ్వు నోర్మై. నువ్వు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. కామాక్షి, అవును, ఈ దరిద్రం దాపురించింది దీనివల్లే కదా.
కళ్యాణ్ని తీసుకొచ్చింది నేను. వదినంట వెంట పెద్దమ్మా. ఆ తీసుకొచ్చింది నువ్వే అయినా మీ ఇద్దరి పెళ్లి చేస్తానని శబదం చేసి ఇంట్లో ఫిక్స్ చేసింది ఇదే కదా. పెళ్లి జరిపించటానికి ఇదే వత్తే. ఏమో మాటిచ్చిందంట. చెప్పిందా? చెప్పింది. పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక. ఏమండి, నా గురించి అక్కకు తిట్టొద్దు. మీ అక్కని తిట్టడం నీకంత బాధగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కదమ్మా, 30 రోజులు టైం ఇచ్చారు కదా. ఆ అదంతా ఇదిగో వీడు చేసిన పని. అది తానా అంటే వీడు తందానా అని ఇదిగో ఈ కొండను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు.